క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మరణాత. మరి యొక్క శ్రమకాల దినములలో మనము క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వారి యొక్క హతసాక్ష్యములు, వారు చేసినటువంటి ఘనమైనటువంటి పరిచర్యలు, సేవలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు తద్దయి అను మారు పేరు కలిగిన లెబ్బయి అనేటటువంటి యోధాను గూర్చినటువంటి కొన్ని విషయములు ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో లేక 2, 3, 4 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు తన శిష్యులైన వారికి ప్రతి విధమైన రోగమును, వ్యాధిని బాగు చేయడానికి అధికారం ఇచ్చాడు. ఆ 12 మంది శిష్యుల పేర్లు ఏమనగా అంటూ సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సొంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అను మారు పేరు కలిగిన లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. గమనించండి ప్రియులారా, ఈయనకు 3 పేర్లు కనబడుతూ ఉన్నాయి. 1 తద్దయి, 2 లెబ్బయి, 3 యోధా అనే పేరు మనం చూస్తున్నాం. ట్రియోనియాస్, జెరోమ్ అనేటటువంటి హిస్టోరియన్ ఈయన గురించి చెబుతూ ట్రియోనియాస్ అంటే 3 పేర్లు కలిగిన వాడు. 3 ఇప్పుడు వరకు అక్కడక్కడ 2 పేర్లు కలిగిన వారిని దిదుమా అనబడి తోమ అంటూ ఇలాగ 2 పేర్లు కలిగిన వారిని మనం చెప్పుకున్నాం. బర్తలోమయి, నతనీయులు అంటూ వారిని గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 3 పేర్లు ఈ శిష్యునికి కనబడుచున్నట్టుగా మనము చూచుచూ ఉన్నాము. గ్రహించండి. తద్దయి అనగా దాట్ అనేటటువంటి అరమేక్ భాషలో నుంచి వచ్చింది అని, దీని భావము రొమ్ము అని మరి అర్థమని చెబుతూ ఉన్నారు. అనగా బహుశా అతని తల్లిదండ్రులకు ఈయన చిన్న బిడ్డ అయినందువల్ల తల్లి రొమ్మున ఆనుకొను చిన్న బిడ్డ లేక ముద్దు బిడ్డ అని అర్థం ఇచ్చేటట్టుగా తద్దయి అనే పేరు పెట్టుకుని ఉండవచ్చును అని మరి భావన. రెండవదిగా లెబ్బయి అనే మాట, లెబ్ అనే హెబ్రీ భాష నుండి ఈ పదము వచ్చిందని, ఈ మాటకు హృదయము అనేటటువంటి అర్థము అని మనం చూస్తున్నాం. ఈ 2 పేర్లు తద్దయి అనే పేరుకు, లెబ్బయి అనే పేరుకు అర్థం ఏమిటంటే ప్రేమకు పాత్రుడు లేదా ప్రియమైన కుమారుడు అనేటటువంటి అర్థమును ఇచ్చుచు ఉన్నది గ్రహించాలి. ఇక 3వ నామం ఏమిటంటే యూదా అనే మాట మనం చూస్తున్నాం. ఆ దినములలో యూదా అనేటటువంటి పేర్లు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఈయన పేరు కూడా యోధా అని మనం చూస్తాము. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 21 వచనాన్ని చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 21 వచనం చూస్తే, నా ఆజ్ఞలను 22వ వచనం, ఇస్కరియోతు కాని యోధా. ఇస్కరియోతు కాని యోధా అంటే శిష్యులలో ఇస్కరియోతు ఒక యోధా అనే ఒక ఆయన, కెరూయోతు గ్రామస్తుడైనటువంటి యూదా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ ఇస్కరియోతు కాని మరి ఒక యోధా అని ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. యూదా అనే మాటకు యెహోవా నడిపించును అని అర్థం. యేసు ప్రభు శిష్యులలో 2 యోధాలు ఉన్నారు. కాబట్టి ఈయన యోధా అని పిలవకుండా తద్దయి లేక లెబ్బయి అనేటటువంటి పేరుతో ఈయన్ను పిలిచారు. గమనించాలని మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ తద్దయి అనబడేటటువంటి యోధా ఒక యోధా అయితే, రెండవది యేసు ప్రభువును అమ్మివేసిన యోధా. యేసు ప్రభువును 30 వెండి నాణెములకు అమ్మివేసిన కెరూయోతు గ్రామస్తుడైనటువంటి యోధా, ఇస్కరియోతు యోధా. తరువాత ఇంకొక యోధా, యోధా పత్రిక మనకి బైబిల్లో చివరి
ఆ గ్రంథములలో ఒక గ్రంథంగా ఉండినటువంటి ఈ యొక్క యోధా పత్రిక, ప్రకటనకు ముందే ఉండేటటువంటి యోధా పత్రిక గ్రంథకర్తయ కూడా యేసు ప్రభువునకు సహోదరుని వరుసలో ఉన్నాడని మనం ఎరుగుదము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యోధా గురించి మనం చెప్పుకోవాలంటే యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన జన్మించిన తరువాత యోసేపు ద్వారా మరియమ్మకు కలిగిన కుమారుడే ఈ యోధా. కాబట్టి యేసు ప్రభు సహోదరుని వరుసలో ఆయన ఉంటాడని మనం గమనించాలి. ఇక గలిలయుడైన యోధా అని మనం అపోస్తుల కార్యములు 5:37 మనం చూస్తే గలిలయుడైన యోధా అనేటటువంటి మాట మనకు కనబడుచు ఉన్నది. చూడండి ఆ మాటలు. అటు తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. ఆనాటి రాజులు ఆయా పన్నులు విధించేవారు. ఆ పన్నులను వ్యతిరేకిస్తూ అన్యులైన రాజులకు పన్ను కట్టవలదని తిరుగుబాటు చేయించిన గలిలయుడైన యోధా. మొత్తం ప్రస్తుతం మనం 4 యోధాలను చూచాము. ఒకరు తద్దయి అనబడు యోధా, ఇంకొకరు ఇస్కరియోతు యోధా, ఇంకొకరు యోధా పత్రిక రాసిన గ్రంథకర్త అయినటువంటి యోధా, ఇంకొకరు రాజునకు పన్ను చెల్లించకూడదని తిరుగుబాటు చేసిన గలిలయుడైనటువంటి యోధా. ఇది జోసిఫస్ అనేటటువంటి చరిత్రకారుడు మరి సంగతులను తెలియచేస్తూ ఉన్నారు. ఈ 4 యోధాలను గురించి మనం ఇప్పుడు ధ్యానం చేయడం లేదు, కానీ తద్దయి అనబడే లెబ్బయి లేక యూదా అనే ఆయనను గూర్చి మనం ఇప్పుడు ధ్యానము చేయొచ్చు ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువుతో ఈయనకి బంధుత్వం ఉన్నదని చరిత్రకారులు తెలియచేస్తున్నారు. తండ్రి క్లియోఫస్. ఈ క్లియోఫస్ యోసేపు గారి యొక్క బ్రదర్ లేక సోదరుడు అని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. తల్లి మరియా ఈ యేసు ప్రభు తల్లికి సహోదరి కావచ్చునని భావిస్తూ ఉన్నారు. అంటే ఓ ప్రక్కన తల్లి తరపున, ఇంకొక ప్రక్కన పెంపుడు తండ్రిగా చెప్పబడుతూ ఉన్న ఈ యొక్క యోసేపు తరపున కూడా ఈయనకు బంధుత్వం ఉండినట్లుగా ఈ తద్దయ్య అనబడే ఈ లబ్బయ్యకు యోధాకు బంధుత్వం ఉండినట్లుగా మనము చూచుచూ ఉన్నాం. బైబిల్లో ఈయన గురించి ఎక్కువగా వ్రాయబడి ఉండలేదు. చాలా తక్కువ విషయాలు ఈయన గురించి మనకు బైబిల్లో వ్రాయబడుచు ఉన్నవి. ఒకే ఒక్క మాట మనం యోహాను సువార్తలో చూచినప్పుడు ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంతకు పూర్వం మనం ధ్యానం చేసినట్లు ఆయన ఈ లోకము నుండి పరలోకమునకు వెళ్ళే గడియ వచ్చింది కనుక తాను చేయబోవు కార్యములన్నిటిని విడమరిచి తన శిష్యులైన వారికి ఆయన బోధిస్తూ వస్తున్నాడు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేలాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అంటూ ఈ కార్యమును గూర్చి అనగా తాను ఈ లోకము నుండి నిష్క్రమించవలసినటువంటి ఆ యొక్క శిలువ యజ్ఞాన్ని గూర్చి పిదప తాను వచ్చి మరలా సంఘమును తీసుకుని వెళ్ళేటటువంటి సంగతిని గూర్చి వివరముగా వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తోమా గారికి కూడా అనుమానం వచ్చి ఆ మార్గం ఏమిటో మాకు తెలియదు కదా అని తోమా అడిగిన ప్రశ్న కూడా మనం జవాబు చెప్పుకున్నాము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ
తండ్రి యొద్దకు రాడు అని ప్రభువు చెప్పినటువంటి మాటలను గురించి మనము ధ్యానము చేసిన వారమై ఉన్నాం. పిదప ఆయన మరొకరు ఆయన్ని ఇంకొక ప్రశ్న వేశారు. ఫిలిప్పు గారు, మరి ఇంతకాలం మేము ప్రభువును నిన్ను చూచాము, కుమారుని చూచాము, తండ్రిని కూడా మాకు కనపరచుము అని ఫిలిప్పు వేసినటువంటి ప్రశ్నకు, నేను ఇంతకాలం మీతో కూడా ఉన్నాను కదా, ఆ తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్ముట లేదా అంటూ మరి ఫిలిప్పునకు జవాబు చెప్పి ఆ త్రిత్వము యొక్క గొప్పతనాన్ని బోధిస్తూ తండ్రి, కుమారుడు, తరువాత పరిశుద్ధాత్ముడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీకు పంపిస్తాను అంటూ మేము ముగ్గురము ఏకమై ఉన్నాము, ముగ్గురము ఒక్కరముగా ఉన్నాము అనేటటువంటి సంగతిని ఆయన బోధించుచు ఉండగా 21 వచనంలో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నటకు ఏమి సంభవించనని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఇక్కడ ఈ తద్దయి అనబడేటటువంటి యోధ, అంచేత అక్కడ 22 వచనాన్ని మనం చూస్తే ఇస్కరియోతు కాని యోధ అనే మాట మనం చూచాం. ఇస్కరియోతు కాని యోధ ప్రభువును ప్రశ్నించుచు ఉన్నాడు. ఏమని? ప్రభువా, లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నటకు కారణమేమి? ఇందులో దీనత్వం ఉన్నది. అల్పులమైన మాకే, కొద్దివారమైన మాకు మాత్రమే నువ్వు కనపరుచుకుంటే లోకమంతా, ప్రపంచమంతా నీ దైవత్వాన్ని ఎలా తెలుసుకుంటుంది? అంటే ఇప్పుడు ఈ తద్దయిలో ఉన్న ఆశ ఏమిటంటే లోకమంతటికి దేవుడు కనపరచబడవాలి కదా. కేవలం దీనిలో అల్పులమైన మాకు మాత్రమే కనపరుచుకుంటే ప్రపంచమంతా, లోకమంతా ఈ సువార్త ఎలా వెళుతుంది? యేసుక్రీస్తు వార్త ఎలా వెల్లడి అవుతుంది? కాబట్టి ప్రపంచమంతా దేవుని సువార్త వెల్లడి కావాలననే ఆతృత ఈ తద్దయిలో మనము చూచుచున్నాం. రెండవదిగా మనం చూస్తే, ప్రభు ఇశ్రాయేలీయుల రాజై ఉండి తన రాజ్యాన్ని స్థిరపరుస్తాడనేటువంటి ఆశతో ఈ తద్దయి ఎదురు చూస్తూ ఉండగా, ఆయనేమో లోకమంతటికి కనపరుచుకోకుండా కేవలము మాకు మాత్రమే కనపరుచుకుంటే ఏమిటి ప్రయోజనం? ఈయన మెస్సయ్యగా తన్ను తాను స్థిరపరుచుకొని లోకమంతటికి కనపరుచుకుంటాడని ఆయన ఆశిస్తూ ఉంటే, ఈయనేమో మరి కేవలము మాకు మాత్రమే కనపరుచుకుంటూ ఉన్నాడు అనేటటువంటి మరి మాటలు ఈ యొక్క 70లో మనము చూస్తూ ఉన్నాం. అందుకు మరి ప్రభు జవాబు చెబుతూ ఉన్నారు. తర్వాత 22వ వచనాన్ని మనం 23 వచనాన్ని మనం చూస్తే, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. గమనించండి, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని మాటలు గైకుంటారు. ప్రేమించని వారు దేవునికి లోబడలేరు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ప్రేమిస్తే జరిగేటటువంటి కార్యం ఏమిటి? తండ్రి కూడా అతన్ని వారు మమ్మును ప్రేమిస్తే మేము అతనిని ప్రేమిస్తాం. మేము వాని యొద్దకు వచ్చి, ఇక్కడ మేము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. ఒకడు మమ్మను ప్రేమిస్తే మేము వాణ్ణి ప్రేమిస్తాము, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాము అంటూ చక్కగా తెలియచేస్తున్నటువంటి మాటలు. ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? వివరం చెప్పారు మళ్ళీ అక్కడ. నేను ప్రేమిస్తున్నాను అంటే సరిపోతుందా? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాడు ఆయన మాటలు గైకొనును, ఆయన చెప్పినట్లు చేయును, ఆయన చిత్తానుసారముగా జరిగించును. అందుకే ప్రభువు కూడా చెప్పిన మాటలవే. ప్రభువా ప్రభువా నన్ను పిలుచువాడు, ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు అని చెప్పబడిన మాటలను బట్టి మనమందరము కూడా దేవునికి ప్రేమించుచున్నాము అను భావం ఏమిటంటే ఆయన మాటలు చొప్పున చేయడం, ఆయన చిత్తము చొప్పున చేయడం, ఆయన వాక్యము చొప్పున చేయడం, ఆయన నిర్దేశించినటువంటి ఆ యొక్క బాటలు నడుచుకోవడం, ఇదే ఆయనను ప్రేమించడం. ప్రియమైన వాళ్ళరా గమనించాలి. కాబట్టి నీవు వినుచున్న సోదరుడా, వినుచున్న సోదరి, యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి రక్షణ ఆయన నమ్మిన వారికే దొరుకుతుంది, అందరికీ కాదు. ఆయన్ని ప్రేమించే వారికే దొరుకుతుంది, అందరికీ కాదు. ప్రియులరా గమనించండి, ఆయన్ను ప్రేమించడం అంటే ఏమిటి? నీవు ఆయనను యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో అంగీకరించుట, ఆయన మాటలను గైకొనుట, ఆయనను ప్రేమించుట, ఆయనను స్వీకరించుట, ఆయన చిత్తము చొప్పున చేయుట, అప్పుడు నీవు ఆయనను కనుగొనగలుగుతావు. నీవు ఆయనను కనుగొనగలుగుతావు. గమనించాలని మీకు మనవి చేయుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. తద్దయి ప్రశ్న, యేసుక్రీస్తు వారి జవాబు మనం చూస్తున్నాం. తద్దయిలో ఉన్న దీనత్వం కనబడుతూ ఉన్నది, తద్దయిలో ఉన్న ఆతృత, ఆశ, అపేక్ష కనబడుచు ఉన్నది. దేవుని జవాబు కూడా, నీవు నన్ను ప్రేమించు, నా ఆజ్ఞలు గైకొను, అలాగు చేస్తే మేము మీ వద్దకు వచ్చి మీతో నేను కలిసి నివాసం చేస్తాము అంటూ, అప్పుడు నీవు ఆయన్ను కనుగొనగలుగుతావు అంటూ ప్రభువు చెప్పినటువంటి మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తరువాత మరలా ఏ ప్రశ్నలు కానీ ఈ తద్దయ్యను గూర్చిన సమాచారములు మనం ఇంకా బైబిల్లో చూడలేం. కానీ పునరుత్థానుడైన ప్రభువును చూచిన గుంపులో ఆయన కూడా ఉన్నాడని ఒక మాట మనకు కనబడుతూ ఉంది. తరువాత పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టేటటువంటి గుంపులు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిన కాకమునిపే తన శిష్యులకు చెప్పారు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి, ఆ ఆత్మ మీలోనికి దిగి వచ్చి మిమ్మల్ని యోదయ సమరయ దేశముల అందంతటా స్వార్థ సేవ చేయగలిగిన శక్తివంతులుగా చేస్తారు. కాబట్టి ఆ శక్తి పొందే వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అని ప్రభువు చెప్పిన మాటను బట్టి వారు మేడ గదిలో ఉన్నారు. ఆ మేడ గదిలో ఉన్న వారి పేర్లు కూడా మనకు కనబడుతూ ఉన్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనంలో, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, అలాగే జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోధా అనువారు. గమనించాలి, యాకోబు సహోదరుడు యోధా అనేటటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ పిదప దేవుని యొక్క ఆత్మ
పరిశుద్ధ ఆత్మ ఈ మేడ గదిలో దిగి ఉన్నటువంటి వారందరి మీదకి దిగి వచ్చినట్లు, వారందరూ దేవుని ఆత్మ చేత నింపబడిన వారై, శక్తిని పొందుకున్న వారై ప్రపంచమంతా తిరిగి వారు పనిచేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందులో భాగంగా ఈ యోధా గారు లేక ఈ తద్దయ్య అనబడేటటువంటి ఈయన యోదయ, సమరయ, ఎదూమియా, మెసపతోమియా, లిబియా, ఎడెస్సా దేశాల్లో సువార్త పరిచర్య చేసి ఉన్నారని చరిత్రకారులు వారిని గూర్చి తెలియచేయచ్చు ఉన్నారు. లిబియా, ఎడెస్సాలో ఆయన టర్కీ దేశంలో పనిచేశారని, రాజుల గృహములలో ఆయన పనిచేశారని, ఆయన రాజుల గృహంలో పనిచేస్తూ ఉంటే మరి ఎంతోమంది ఆయన బోధకు మార్పు చెందారని, ఆ రోజుల్లో ఒక రాజుకు బలహీనమైనప్పుడు, కుష్టు వ్యాధి చేత అతడు బలహీనమైనప్పుడు ఈ తద్దయ్య అనబడే యోధా వెళ్ళి ప్రార్థన చేసి అతన్ని బాగు చేశాడని లిబియా, ఎడెస్సాలో అతని యొక్క అద్భుత కార్యములను గూర్చి మనము చూడగలుగుతున్నాం. మనం మార్కు సువార్తలో చూస్తే ఇప్పుడు ఈ శిష్యులందరిని గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఈ శిష్యుల వెంబడి ప్రభువు ఉన్నాడు. వారు వాక్యం చెబుతూ ఉంటే దేవుడి అద్భుత కార్యములను చేస్తూ ఉన్నాడని మార్కు సువార్త 15:20 వచనం, వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన, ప్రభువే వారి వెంబడి ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఇప్పుడు మనం ఈ శిష్యులందరిని గురించి మనం ధ్యానం చేసినప్పుడు వారు వెళ్ళి అక్కడ బలహీనులు ఎవరున్నారు వారిని బలపరచడం, వారిని స్వస్థపరచడం, చచ్చిన వారిని లేపడం మొదలగు కార్యాలు చేశారు. కాబట్టి యేసుప్రభు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దాన వరమదే, దయ్యాలను వెళ్ళగొట్టండి, చచ్చిన వారిని లేపండి అంటూ సువార్త చెప్పండి అంటూ వారికి ఇదే విషయాన్ని తెలియచేశారు. కనుక వారు ఆ విధంగా చేశారని మరి లిబియా, ఎడెస్సాలో ఆయన సేవ చేస్తూ ఒక కుష్టు రోగము కలిగిన ఆ యొక్క రాజును బాగు చేశాడని మరి మనం చూస్తున్నాం. తద్వారా రాజు కుటుంబం అంతా మరి క్రైస్తవ్యంలోనికి వచ్చారనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. అర్మేనియా దేశంలో కూడా ఆయన సేవ చేసినట్లు, అర్మేనియా దేశంలో మరి సేవ చేశారు. ఈయన తర్వాత బర్తలోమయ అనేటటువంటి శిష్యుడు కూడా, నతనీయులు అనబడే బర్తలోమయ కూడా అక్కడకు వచ్చి ఘనమైనటువంటి సేవ చేసినట్లుగా, బర్తలోమయ కంటే ముందే తద్దయ్య అక్కడికి వెళ్ళి సువార్త సేవ చేసినట్లుగా అర్మేనియా దేశంలో వీరు సువార్త సేవలను బట్టి ఆ రోజుల్లో మొదటి క్రైస్తవ దేశముగా అర్మేనియా దేశము అవతరించింది అని చరిత్రకారులు అభిప్రాయపడుచు ఉన్నారు. అర్మేనియా దేశపు అపోస్తలిక సంఘము యొక్క ఆరంభికులుగా ఈ తద్దయ్యని, బర్తలోమయని అర్మేనియా దేశము వారిని పితామహులుగా గౌరవించినట్లు కూడా చరిత్ర ఆధారములు మనకు కనబడుచు ఉన్నవి. ఇక మూడవదిగా పారసీక దేశంలో కూడా ఆయన సేవ చేసినట్లు, కనానీయుడైనటువంటి సీమోనుతో కలిసి మరొక శిష్యుడు సీమోను, కనానీయుడైనటువంటి సీమోను, అతనితో కలిసి పారసీక దేశంలో గొప్ప సేవ చేసినట్లు, ఈ సేవల ద్వారా అనేకమైనటువంటి అన్యజనులు, హంతకులు మారు మనసు పొందినట్లు, దేవుని వైపు త్రిప్పబడినట్లు, దేవుని యొక్క సంఘంలో సభ్యులైనట్లు చూస్తున్నాం. అలాగే సిరియా దేశంలో కూడా ఈ తద్దయి పని చేసినట్టుగా, సిరియా రాజు అయినటువంటి అడ్గర్ అనేటటువంటి ఆ రాజు బహు వ్యాధిగ్రస్తుడై మరి అప్పటికే తద్దయ్యను గూర్చి ఆ నోట ఈ నోట ఆ రోజున్న వారందరూ చెప్పుకుంటూ ఉంటే తనకు ఈ అడ్గర్ అనే రాజు తనకు ఆ వ్యాధి నుంచి తద్దయ్య విడుదల చేయగలడేమోనని రాజుగారు అతనికి కబురు పెట్టారు. ఆయన వస్తూ ఉంటే ఆ మాటలు తెలుసుకున్నటువంటి ఆ యొక్క దేశ ప్రజలు మార్గములు
ఆయనను ఎదుర్కొని మా కొరకు ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటూ కోరగా వారందరికీ ప్రార్థన చేస్తూ వారందరినీ స్వస్థపరుస్తూ ఆయన రాజగృహమునకు చేరుకున్నాడు. ఈ మార్గములోనే అనేక వందల మంది ఈ తద్దయి ప్రార్థన వలన బాగుపడినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళు, అంతేకాకుండా అనేక మంది రోగులు బాగుపరచబడ్డారు. గ్రహించండి. పిదప ఆయన రాజునొద్దకు వచ్చాడు. అతనికి కలిగిన బలహీనతను బట్టి అతనికి ప్రార్థన చేశాడు. వెంటనే అతడు స్వస్థత పొందాడు. అతనికి సువార్తను అందించగా రాజు క్రైస్తవుడుగా తన కుటుంబము మారిపోయింది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆ రాజు ఎంతో సంతోషించి ఎంతో విలువైనటువంటి బంగారాన్ని, అనేకమైనటువంటి బహుమానములను ఆ యొక్క తద్దయికి ఇవ్వజూచాడు, ఇస్తున్నాడు. కానీ తద్దయి అవన్నీ నాకు వద్దు, నా దేవుడే నాకు చాలు అనుకొని వాటన్నిటి నిరాకరించినటువంటి నిస్వార్థపరుడైనటువంటి శిష్యుడు తద్దయి. ఈ రోజుల్లో అనేక మంది కేవలము సొమ్ము కోసమే పని చేస్తున్నారు అన్నట్టుగా అనేక మందిని ఇవ్వండి అనేటటువంటి పరిస్థితుల్లో ఉండగా ఇచ్చుచున్న వాటిని నిరాకరించి నీ దేవుడా నీవే నాకు చాలు అంటూ ఆ దేవుని కొరకు జీవించినటువంటి నిస్వార్థ దైవ సేవకుడు, నిస్వార్థపరుడైన శిష్యుడు ఈ తద్దయి. ఇలాగూ అనేక మంది క్రైస్తవులుగా మారిపోతూ ఉంటే ఈ తద్దయి వ్యక్తిగత జీవితాన్ని బట్టి, భక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, సొమ్మును ఆశించకుండా జీవించడాన్ని బట్టి అనేక మంది ప్రభు వైపు త్రిప్పబడుతూ ఉంటే ఆ రాజబంధువులలో ఒకడు అసూయతో అనేక మందిని క్రైస్తవులుగా మార్చేస్తున్నాడని భావనతో, అసూయతో, కక్షతో తద్దయ్యను చంపించాలని ఎదురు చూస్తూ ఒక రోజున అతన్ని బంధించి బల్లెముతో పొడిచి రంపాలతో కోసి చంపివేశారని, ఆ విధంగా తద్దయ్య హతసాక్షి అయిపోయాడని మనకు చరిత్ర తెలియచేయచ్చు ఉన్నది. తద్దయ్య వలె మనం కూడా యేసుక్రీస్తు అనేక మందికి తెలియబడాలని, అనేక మంది క్రీస్తు రాక కొరకు సిద్ధపడాలని, అలాగే అనేక మంది ప్రభు వైపు త్రిప్పబడాలని ఆశతో పనిచేస్తూ, అలాగే మరి బహుమానముల వైపు మనస్సు పెట్టక గొప్ప బహుమానమైన ప్రభు వైపే చూస్తూ ఆయనుంటే నాకు చాలు అని, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదనేటటువంటి దావీదు గారు చెప్పిన మాటను బట్టి దేవుణ్ణే కలిగి ఉండి దేవుని కృపలో సాగిపోదాం. అట్టి భాగ్యము, ధన్యత, దీవెన మీ అందరికి ఇవ్వాలని నిన్ను మనసుతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. తండ్రి వందనములు. ఈ మాటల బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. తద్దయి ప్రభువా తల్లికి తండ్రికి ముద్దు బిడ్డ, అలాగే అంత గొప్ప ముద్దు బిడ్డ నువ్వు పిలిచినప్పుడు ఆ తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లిని అందరిని విడిచి మీతో సువార్త చేశారు. ఆ పెదప దేశాన్ని విడిచి, తల్లిదండ్రులను విడిచి ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఘనమైన సువార్తను చెప్పి రాజులను సైతం మీ యొద్దకు నడిపించినటువంటి గొప్ప దైవ సేవకునిగా ఉన్నాడు. మేము కూడా అలాగూ జీవించగలిగిన భాగ్యము, ధన్యత ఈ వినుచున్న మా అందరికీ మాదిరికరమైన జీవితం ఇచ్చి నడిపించము. ప్రార్థనకు నెరవేర్పము, ఘనత, కీర్తి పొందము. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుము, కిన్నును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికులకు లయము.
ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులు గనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనెల్లరకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మారనాథ.